అస్మద్గురుభ్యో నమః. యోగ సిద్ధి పదం మార్గంలో మనము మరణానంతర గతిలో బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును శ్రీమద్ భాగవతంలో జ్ఞానే ప్రయాసం అనే ప్రార్థిస్తూ శ్లోకము చెప్పడము, దాని భావము మనము తెలుసుకున్నాము. జ్ఞానే ప్రయాసం అనేది జ్ఞానులు మరియు తర్కవాదులు ఎవరైతే సంవత్సరాలుగా లేక జన్మాలుగా పరమసత్యాన్ని లేక భగవంతుని అర్థం చేసుకున్నట్టు ప్రయత్నిస్తున్నారో వారిని ఉద్దేశించి చెప్పిన మాట. వారి ప్రయత్నాలు బావిలోని కప్ప పసిఫిక్ మహాసముద్రాన్ని అంచనా వేయుటకు ప్రయత్నించడం లాంటిది. కేవలం మనకు కనిపించే ఈ భౌతిక జగత్తునే మనం లెక్క కట్టలేము, ఇక భగవంతుని ఏమి లెక్క కట్టగలము? అటువంటి ప్రయత్నాలు తప్పక విఫలమగును. అందుకే శ్రీమద్ భాగవతము అలా భగవంతుని లెక్కించుటకు గల ప్రయత్నాలను త్యజించమని ఆదేశిస్తున్నది. భగవంతుని మన పరిమిత జ్ఞానంతో అంచనా వేయం యత్నించడం కేవలం వృధా కార్యమవుతుంది. దీనిని వివేకవంతులు ఎవరైనా అర్థం చేసుకోగలరు. మనం ఈ అపార సృష్టిలో అతి చిన్న కణం మాత్రమేనన్న విషయాన్ని గొప్ప వినయంతో అర్థం చేసుకోవాలి. నమంత ఏవ అనే పదానికి భగవంతుని వినయంతోనే కాకుండా ప్రామాణిక ఆధారాల ద్వారా కూడా అర్థం చేసుకున్నట్టుకు ప్రయత్నించాలని అర్థం. దానికి ప్రామాణిక ఆధారాలు ఏమిటి? సన్ముఖరితాం ఆత్మసాక్షాత్కారం పొందిన మహనీయుల ముఖారవిందం నుండి తెలుసుకోవాలి. ఎలాగైతే అర్జునుడు నేరుగా శ్రీకృష్ణ భగవానుని అధరాల నుండి అర్థం చేసుకునో, అలాగే మనం కూడా అర్జునుడి నుండి లేదా అతని ప్రామాణిక ప్రతినిధుల నుండి అర్థం చేసుకోవాలి. భగవంతుని దివ్య స్వభావాన్ని మనం ప్రామాణిక ఆధారాల నుండి మాత్రమే గ్రహించగలము. ఈ ప్రామాణిక ఆధారాలను భారతీయుని, అమెరికనుని, యూరోపియన్ని, మహమ్మదీయుని ఎవరి దగ్గరనైనా మనము పొందవచ్చు. భౌతిక స్థితిగతులు అంత ముఖ్యం కాదు. శ్రవణం ద్వారా వాటిని తెలుసుకొని మన రోజువారి జీవితాలలో ఆచరించుటకు ప్రయత్నించాలి. వినయముతో ప్రామాణిక ఆధారాల ద్వారా వింటూ ఆ బోధనలను మన నిజ జీవితాలలో ఆచరించుటకు ప్రయత్నించినచో మనము భగవానుని కూడా జయించగలము. ఇలా ఆచరించిన వారికి శ్రీకృష్ణుడు సులభంగా లభించును. నిజానికి భగవంతుని అనుభూతి అనేది చాలా కష్టమైంది, కానీ వినయంగా వినువారికి అతడు ఎంతో సులభంగా అర్థం కాగలడు. శృతిగతం 2 రకాల పద్ధతుల ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చును. మొదటిది ఆరోహణ పద్ధతి, రెండవది అవరోహణ పద్ధతి. ఆరోహణ పద్ధతిలో ఒకరు ధ్యానం ద్వారా లేక తర్కం ద్వారా జ్ఞానాన్ని పొందుటకు యత్నించును. అవరోహణ పద్ధతి అనగా కేవలం ప్రామాణికుల నుండి, సాధువుల నుండి, ప్రామాణిక గురువు మరియు ప్రామాణిక సహస్రాధారాల నుండి శ్రవణం చేస్తూ జ్ఞానాన్ని పొందటం. ఆరోహణ పద్ధతిని బ్రహ్మ సంహిత 5వ అధ్యాయం 34వ శ్లోకము ఈ విధముగా వివరించడం జరిగింది. పందాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయోరతాపి మనసో మునిపుంగవానాం సో అప్యస్తి యత్ ప్రపద సీమ్య విచింత్యతత్వే గోవిందం ఆదిపురుషం తామహం భజామి. పందాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయోరదాపి మనసో మునిపుంగవానాం సోప్యస్తి యత్ప్రదసీమ్య విచింత్య తత్వే గోవిందం ఆదిపురుషం తామహం భజామి. కోట్లాది సంవత్సరాలు కఠిన తపస్సుతో గాలి కంటను మిక్కిలి వేగం కల మనస్సును ఎవని పాదపద్మములపై నిలుపబడినవో యోగులు జ్ఞానులచే తెలుసుకొనబడా భగవంతుని ఆదిపురుషుడు గోవిందుని నేను భజించేదను. భగవంతుని కృపను ఆకర్షించుటకు మనం కేవలం వినయాన్ని అలవరుచుకోవాలి. మనస్సు వేగాన్ని మనమందరము అర్థం చేసుకోగలము. వేలాది మైళ్ళ దూరంలోని న్యూయార్క్ పట్టణంలో గల భవంతిలో కూర్చున్న భారతదేశంలో గురించి మనము ఆలోచించగలం. భారతదేశంలో కూర్చున్న అమెరికా గురించి ఆలోచించగలం. శ్రీకృష్ణుడు ఒకరు ఇటువంటి వేగంతో లక్షల వేలాది సంవత్సరాలు ప్రయాణించినను శ్రీకృష్ణుడు అందడు. మునిపుంగవానాం అనే పదము గొప్ప జ్ఞానిని సూచించును. అంతేకాని అతడు సామాన్య మానవుడు కాదు. అలాంటి గొప్ప జ్ఞాని కూడా మనస్సు వేగంతో లక్షలాది సంవత్సరాలు ప్రయాణించిన పరమపురుషుని కనుగొనలేడు. కానీ ఎవరైనా కృష్ణ చైతన్యాన్ని నిశ్చలమైన మనస్సుతో స్వీకరించగలిగినచో శ్రీకృష్ణుడు సులభంగా వశుడు కాగలడు.
అది ఎలా సాధ్యం? నిత్యాయుక్తస్య యోగినః, అలాంటి వ్యక్తి నిరంతరము నా భక్తియుక్త సేవలో నెలకొని ఉండును. అది ఏ సరి అయిన పద్ధతి. భగవంతుని కృపను ఆకర్షించుటకు మనము కేవలం వినయాన్ని అలవరుచుకోవాలి. మా గురుదేవులు భగవంతుని చూచుటకు ప్రయత్నించవద్దు, భగవంతుడు మిమ్ము చూచేలా నడుచుకొనుము అని చెప్పడం మంచి మాట. అతనిని చూచుటకు మనము ప్రయత్నించిన అవసరం లేదు. భగవంతుడే మనలను, మన రక్షణ భారంను వహించేలాగా చూసుకునేలాగా మనము భగవత్ సేవలో ఉండాలి అని అర్థం. మన ఆలోచన విధానం, నేను భగవంతుని చూడాలి, ఓ భగవంతుడా నా ముందుకు వచ్చి నిలుచుండుము, నా సేవకుడు కమ్ము అని ఉండకూడదు. భగవంతుడు ఎవరికి సేవకుడు కాదు, కేవలం ప్రేమ మరియు సేవల ద్వారానే మనం అతడిని పొందగలము. దేశాధ్యక్షుని లేదా రాజును కలుసుకోదలిస్తే అది ఎంత కష్టమైన కార్యమో మనందరికీ తెలుసు. ఒక సామాన్యునికి అలాంటి ప్రముఖ వ్యక్తితో సంభాషించుట సాధ్యపడదు. మరి అటువంటి వ్యక్తి మీ ఎదుటకు వచ్చి నిలుచుండుట ఎలా సాధ్యము? అయినను జనము దేవాది దేవుడు తమ ఎదుటకు వచ్చి నిలుచుండవలెనని ఆజ్ఞాపిస్తుంటారు. శ్రీకృష్ణుని కొరకు ఆరాటపడటం మన స్వభావం. ఎందుకంటే అతడు గొప్ప ఆకర్షణీయుడు, గొప్ప అందగాడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, గొప్ప శక్తివంతుడు, గొప్ప జ్ఞానవంతుడు మరియు గొప్ప ప్రఖ్యాతుడు. అందరూ ఆ గుణలక్షణాల కొరకే ఆరాటపడుతూ ఉంటారు. కానీ కేవలం శ్రీకృష్ణుడు ఒక్కడే ఆ లక్షణాలన్నింటిని కలిగిన గొప్ప నిధి. వాటన్నింటిని అతడు సంపూర్ణంగా కలిగి ఉండును. శ్రీకృష్ణుడే నిధి, రసోవై సహా. కనుక మనము అందము, శక్తి, జ్ఞానము లేదా కీర్తి గురించి ఆరాటపడినప్పుడు మన ఆసక్తి కేవలం శ్రీకృష్ణుని వైపుకు మరల్చబడవలను. సహజంగానే అప్పుడు మన మనసులోని కోరికలన్నీ భగవానుడైన శ్రీకృష్ణుడు తీర్చివేయును అని సారాంశం. ఇంతటితో మనము యోగ సిద్ధి పదంలో మరణానంతరము గతి అనే విషయం గురించి పఠించడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.